అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఏంటి అంటే మనకి వచ్చేసి బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిద్దాం అని చెప్పేసి 2 కట్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనము సింపుల్‌గా పార్టీ వేర్ లుక్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. ఇంకా మనకి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆహ్, చాలామంది కాసులతోటి వేసుకోవాలి అంటే ఇష్టపడతారు కదా! అందుకని ఒక సింపుల్‌గానే పార్టీ వేర్ అయితే చూపించేద్దామని చెప్పేసి ఇక వీడియోనైతే స్టార్ట్ చేశానండి. ముందుగానైతే నేను 2 కట్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకున్నానండి. మీరు 2 తీసుకున్నా కూడా పర్వాలేదు. నేను ఒకళ్ళకి గిఫ్ట్ ఇద్దామని నేను ఈ బ్యాంగిల్స్ అనేవి తయారు చేస్తున్నానండి. అలా నేను 4 2 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నేను థ్రెడ్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ముందైతే నేను వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్‌కి ర్యాప్ చేసుకొని చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏదన్నా సహాయంతోటి మనకి 2 కట్ బ్యాంగిల్‌కి వచ్చేసి ఒక 25 లైన్స్ 30 లైన్స్ తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే 30 లైన్స్ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడికొచ్చేసి 30 లైన్స్ అయితే తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. దగ్గరికి పట్టుకొని కట్ చేయాలన్నమాట. ఇలా. ఇప్పుడు దీనికి గ్లూ అంటించేసుకొని ఇట్లా వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు బ్యాంగిల్‌కి ఇలా అంటించేసుకొని ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. మనము అన్నిటికి కూడా థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు మనము ర్యాపింగ్ అయితే చూపించేస్తాను చూసేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనకి ఇట్లా వెడల్పుగా థ్రెడ్ ఎప్పటికప్పుడు వెడల్పుగా ఉండేలాగా ర్యాపింగ్ చేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి. ఇలా వెడల్పుగా ఉండాలి. ఇలా నీట్‌గా ఉండాలి. ఫినిషింగ్ వెడల్పుగా ఉండాలి. మనకి థ్రెడ్ ఎంత వెడల్పుగా ఉంటే అంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. మీరు 25 నుంచి 35 వరకు తీసుకోండి. ఎంత తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ర్యాప్ చేసుకోవాలి. ర్యాపింగ్ కూడా నేను ప్రతిదీ కూడా లెంత్ ఎక్కువైపోయినా ఎందుకు పెడుతున్నాను అంటే మీరు కూడా చూసి నేర్చుకుంటారని చెప్పేసి నేను అదే ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం అవ్వాలి అని చెప్పేసి అలా నేను ర్యాపింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా ఇంకా ఇలానే ర్యాప్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అంటించేసుకోవాలి. నేను ఎప్పుడు బ్యాంగిల్స్ చేసినా కానీ పైనే అంటించేసుకుంటానండి. ఎందుకు అంటే మనకి ఇంకా కుందన్స్ కిందికి కాసుల కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను పైనే అంటించేసుకుంటాను. ఇలా ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా అంటించేసుకోవాలండి. తిట్టుగా కాకుండా ఇట్లా మనకి వెడల్పుగానే అంటించేసుకోవాలి. ఇంకా బ్యాంగిల్ మొత్తము ఇలానే ర్యాప్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో నీట్‌గా ఉంది. ఎక్కడ మనకి బ్యాంగిల్ అనేది కనిపించకుండా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలి. కింద నుంచి చూస్తే కూడా మీకు నీట్‌గా ఫినిషింగ్ ఉంటుందండి. మీకు పైన అంటించిన దగ్గర కూడా మీకు నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా ఒక వాటర్ డ్రాప్ లాగా అనిపిస్తుంది కానీ అది ఏమి కూడా మనకి అంత క్లమ్జీగా అయితే ఉండదన్నమాట. చూడండి ఎటు నుంచి చూసినా కూడా నీట్‌గా ఉంటుంది. ఇలా ర్యాపింగ్ చేసుకోవాలండి. 4 బ్యాంగిల్స్ కూడా ఇదే పద్ధతిలో ర్యాపింగ్ చేసేసుకోవాలి. మనము రెడ్ కలర్ బ్యాంగిల్‌కి థ్రెడ్ అనేది ఇలానే ర్యాప్ చేసేసుకోవాలండి. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా ఉందంటే చాలా అంటే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉందండి. మీరు ఇలా సైడ్‌లు చూసుకుంటే కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. లోపల కానియండి మనకి ఇలా సైడ్‌లు చూసుకున్నా కానీ నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట థ్రెడ్ ర్యాపింగ్ అనేది.
మనకి థ్రెడ్ ఎంత నీట్గా ర్యాప్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా డిజైన్ అనేది ఉంటుందండి, అది కూడా గమనించాలి. ఇప్పుడు మనము దీని మీద సింపుల్గా 4 బ్యాంగిల్స్ చూపిస్తానండి. మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఏ కలర్ అయినా మీరు గోల్డ్ మీద తయారు చేసుకున్నా కూడా పర్వాలేదండి. నేను ఇవి 2/4 సైజ్ తీసుకున్నాను అనమాట. దీని మీద ఒక మంచి పార్టీ వేర్ డిజైన్ చూపించేద్దామని చెప్పేసి ముందుగా అయితే కాసులు తీసుకున్నానండి. కాసుల్ని మనము ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. మనకి లింక్స్ అనేవి ఇలా ఉంటాయండి కాసులకి. అయితే మనము వాటిని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. రౌండ్గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్రతిదీ మీకు చూపించుకుంటూ పోతే ఇంకా వీడియో అనేది బాగా లెంతీ అవుతుందని ప్రతిసారి కట్ చేసి పెట్టుకొని చూపిస్తున్నానండి. ఇలా లింక్ అనేది కట్ చేసేయాలన్నమాట. అలా ప్రిపేర్ చేసుకొని మనము కాసులు అనేవి కావాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 6K ఐ షేప్ కుందన్స్, గ్లాసీ కుందన్స్ అండి. రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెరామిక్ గోల్డ్ మనకి రౌండ్ 3mm అండి. ఇవి తులం తీసుకున్నానండి. అలానే మనకి కాసులు వచ్చేసి 4 బ్యాంగిల్స్ కూడా మనకి ఎంత లేదన్నా కూడా ఈజీగా 3 తులాలు అయితే పడతాయండి. ఎందుకంటే లింకులకి వాటికి మనకి తరుగు అనేది పోతుంది కాబట్టి 3 తులాలు పడతాయి. నేను మొత్తం అయిపోయిన తర్వాత కూడా నాకు ఎన్ని పట్టాయి ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో వీడియోలో చెప్తానండి. అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో అనేది అర్థమవుతుందన్నమాట. ఇలా మనము ఈ 2 రకాల కుందన్స్ అలాగే కాసులు తీసుకొని ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తయారు చేసుకునే డిజైన్ అండి. B7000 గ్లూ అయినా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా ఏ గ్లూ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఈరోజు వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. పైన కుందన్స్ పెట్టడానికి మీరు B7000 అలా 2 కూడా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం అనమాట. ఎలా మనం తయారు చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడైతే నేను ముందుగా అయితే గ్లూ అనేది పెట్టేసుకుంటున్నాను. మనము ఎక్కడైతే కాసు పెట్టుకుంటామో అక్కడ రౌండ్గా పెట్టినా పర్వాలేదండి, ఇలా బారుగా పెట్టినా పర్వాలేదు. నేనైతే ఎప్పుడు ఇలానే రౌండ్గా పెట్టేసుకుంటాను కాబట్టి అలానే నేను ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. ఇలా మనం మనకి ఇలానే పెట్టేసుకోవాలండి. కొంచెం నాకు జలుబు అయితే చేసిందండి, కొంచెం నా గొంతుతోటి అయితే మీరు ఎలానైనా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇలా 1 by 1 పెట్టుకోవాలండి. కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. మీరు కొంచెము మనకి కుందన్ పెట్టాలి కదా, మనకి 8K సైజ్ అదే 6K సైజ్ పెట్టాలని చెప్పాను కదా, దానికోసమని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఫుల్గా పెట్టొద్దండి. మనకి ఒకదానికి గ్యాప్ అనేది ఇస్తూ పెట్టాలి. ఎందుకంటే మీరు ఐ షేప్ అనేది పెట్టుకున్నప్పుడు మీకు అది కుందన్స్ మీదకి రాకోకుండా మధ్యలో ఫిట్టింగ్ అనేది అవ్వడం కోసం కొంచెం గ్యాప్ ఇస్తున్నానండి. లేదు అంటే మనం ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకుంటూ పెట్టినా కూడా పర్వాలేదనమాట. ఇది నేను స్టార్టింగ్లో చేశానండి. 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ స్టార్టింగ్లో చేసిన డిజైన్ అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి. ఈ డిజైన్ అనేది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్తాను అనమాట. అంత బాగుండే డిజైన్ అండి. సింపుల్గా తయారు చేసుకునే వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా మనము త్వరగా అంటే ఒక్క బ్యాంగిల్కి వచ్చేసి 10 to 15 మినిట్స్లో అయిపోయే డిజైన్ అండి. త్వరగా అయిపోయే డిజైన్ ఎవరైనా తయారు చేయొచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అండి. మనం థ్రెడ్ ర్యాప్ చేసుకోవడం అనేది పర్ఫెక్ట్గా వస్తే ఈ డిజైన్ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లేదు మేము థ్రెడ్ ర్యాప్ చేసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తానండి. వాళ్ళు కూడా మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి ఫ్లాట్ గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాట్ బ్యాంగిల్స్ కూడా అంటించేసుకొని మీరు 3 గ్లాస్ బ్యాంగిల్స్ ఫ్లాట్వి అనమాట, ఫ్లాట్వి అంటించేసుకుంటే మీకు ఇలాంటి 2 కట్ బ్యాంగిల్ అయితే వస్తుందండి. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. అదే కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం మనకి ఫ్లాట్ గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి ఒక 3 బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది వస్తుందండి. దాన్ని కూడా అంటించేసుకొని మంచిగా మీకు మధ్యలో గ్యాప్ లేకోకుండా అంటించేసుకొని సమానంగా ఉండేవి చూసుకోవాలి. ఈక్వల్గా మనకి బ్యాంగిల్ అనేది రౌండ్ది కూడా ఈక్వల్గా ఉండేలాగా గ్లాస్ అంటే మనకి బ్యాంగిల్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటూ గ్యాప్ ఎక్కడ లేకోకుండా డైరెక్ట్గా గ్లాస్ బ్యాంగిల్స్ చేసుకునే వాళ్ళు ఎక్కడ గ్యాప్ లేకోకుండా అయితే చేసేసుకోవాలండి. అలా వాటి మీద డైరెక్ట్గా కాసులు కూడా అంటించేసి ఈ డిజైన్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా మనం థ్రెడ్ ర్యాప్ చేసుకోగలిగితే ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే థ్రెడ్ ర్యాప్ చేసుకోలేమంటే డైరెక్ట్గా గ్లాస్ బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చండి. శ్రావణ మాసం రాబోతుంది కదా, ఇలాంటివి తయారు చేసుకొని మీరు వేసుకుంటారని చెప్పేసి నేను ఇంకా ఈ వీడియోనైతే ఇలా మీతో మాట్లాడుకుంటూనే పెట్టేశానండి. చూడండి, ఫుల్గా మీతో మాట్లాడుతూనే బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేశాను. మనకి 5 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అండి. ఇప్పుడైతే కుందన్స్ పెట్టేస్తాను. చూడండి, మధ్యలో నేను గ్యాప్ ఎందుకు ఇచ్చాను అనేది మీకు అర్థం అవ్వాలని మీతో మాట్లాడుతూ
చెప్తున్నానండి. దగ్గరికి పెట్టుకుంటే కూడా పర్వాలేదండి. కాకపోతే ఎక్కువ కాసులు పడతాయన్నమాట. మనది ఏంటంటే తక్కువ కాసులు అయిపోవాలి. అలానే మనకి వచ్చేసి చూడటానికి గ్రాండ్ లుక్ ఉండేలాగా ఉండాలి కదా! అందుకోసం అని చెప్పేసి కాసులైతే తక్కువ పట్టేలాగా కుందన్స్ అనేవి కాసు మీదకెక్కకుండా నీట్‌గా థ్రెడ్‌కి అంటుకుపోయేలాగా కొంతమంది నాకు తరచూ కామెంట్స్ పెడుతున్నారు. మేకింగ్ అని అడుగుతున్నారండి. మేకింగ్ గురించి కూడా నేను తొందరలోనే చెప్తానండి. ఎందుకంటే నాకు ఇవన్నీ చూసుకోవాలి, చెయ్యాలి కాబట్టి ట్రై చేస్తాను. తొందరలోనే మీ ముందుకైతే మేకింగ్ తోటి రావాలని చూస్తున్నానండి. అది కూడా ఎప్పుడైతే నేను మేకింగ్ చేయగలుగుతాను, మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ కూడా ఇయ్యగలుగుతాను అనే కాన్ఫిడెంట్ నాకొచ్చినప్పుడు తప్పకుండా నేను అనౌన్స్ చేస్తానండి నా ఛానల్‌లోనే. ఇలా నేను గ్లూ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి కూడా అడుగుతున్నారండి. మనకి కుందన్స్ ఊడిపోవా సిస్టర్ అని పెడుతున్నారండి. అస్సలు ఊడిపోవండి. మనము పెట్టిన తర్వాత మంచిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనము ఫింగర్ తోటి ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మీకు 4, 5 సార్లు తడిచినా కూడా థ్రెడ్ ఊడిపోదు. అలా అని చెప్పేసి మనం పైకి అంటించేసుకుంటున్నాము. కాబట్టికి అస్సలు ఊడిపోయే ప్రసక్తే ఉండదండి. కాసు కూడా ఊడిపోదు. ఇన్ కేస్ మనం పైన పెట్టే గ్లూని పట్టి కుందన్స్ ఒక్కసారికైతే ఊడిపోవండి. ఒక 4, 5 సార్లు రఫ్ అండ్ టఫ్‌గా ఎలా పడితే అలా పడేసి లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు. జాగ్రత్త చేసుకునేవాళ్ళు, ఇంత కష్టపడి చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగానే ఉంచుకుంటారండి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. మనం ఇంత కష్టపడి చేసిన వాటిని కూడా జాగ్రత్తగా చేసుకునే పద్ధతి కూడా తెలియాలన్నమాట. ఫస్ట్ అయితే నేను అది కంటిన్యూ చేస్తూ ఫస్ట్ అయితే ఇది పెట్టుకుంటూ మాట్లాడతానండి. ఇప్పుడు మనము ఈ 8K మనము 6K సైజ్ ఉంది కదా మూన్ షేప్, ఈ ఐ షేప్ కుందన్ ఇలా పెట్టేసుకొని తర్వాత మనము ఇక్కడ పెట్టేసుకోవాలి. మనము ఇలా మీకు వచ్చేసి ఇది 6K సైజ్ కదండి మనకి. 6K ఐ షేప్ కుందన్ కదా! ఇలా పైన ఒకటి పెట్టి ఇలా కింద అనమాట. ఎట్లా అంటే మనకి వచ్చేసి 2 పెట్టొద్దండి. 2 పెట్టడం వల్ల ఒకటి మనకి ఇట్లా రఫ్ అండ్ టఫ్‌గా బ్యాంగిల్స్ టచ్ అయినప్పుడు ఊడిపోయే ఛాన్సెస్‌లు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మనకేమైనా ఇటేపు ఎడ్జ్‌లకు ఉండేవి ఊడిపోతాయండి. అలానే పైన 3D డిజైన్స్‌కి పైన కుందన్స్‌కి గ్లూ అనేది ఎక్కువగా పెట్టకపోతే కూడా ఊడిపోతాయన్నమాట. ఇలా నేనైతే అటు ఇటు పెట్టట్లేదండి. చూడండి నేను ఒక సైడే పెట్టుకుంటున్నాను. ఆపోజిట్ డైరెక్షన్‌లో దీనికి ఇలా మొగ్గలాగా అనమాట. కింద వచ్చేసి మనకి జస్ట్ అలా మనకు వైట్ పెట్టుకున్నా కూడా బాగుంటుందన్నమాట. నేను వచ్చేసి సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను. కాకపోతే వైట్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా మనకి పైనేమో ఒక మొగ్గలాగా, కింద వచ్చేసి ఒక డాట్ లాగా అనమాట. ఇలా ఈ డిజైన్ మొత్తం పెట్టుకోవాలండి. నాకు తెలిసి ఈ డిజైన్ అనేది ఎక్కడ మీరు చూసుండరండి. ఇప్పుడు నేను ట్రై చేశాను. నాకు మంచిగా అనిపించింది అనమాట ఈ డిజైన్. ట్రై చేసినప్పుడు ఈ డిజైన్ బాగుంది కదా, ఇది మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఇలా కాసు డిజైన్ మీద అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ ప్యాటర్న్ అనేది కాసుల మీద ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా మధ్యలో కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. ఇలా మనకు ఒక మొగ్గ ప్యాటర్న్ లాగా తీసుకున్నాను. ప్రతిసారి లోటసే చూపిస్తున్నాను కదా, కాబట్టి ఇలా మొగ్గ ప్యాటర్న్ లాగా ఉండాలని ఇలా అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మనం మొత్తం కూడా పెట్టేసుకోవాలన్నమాట. అదే చెప్తున్నానండి. మనము ఈ జార పెట్టుకుంటాం కదా, కొన్ని వీడియోస్లలో చూస్తుంటానండి. బాగా చివరి దాకా ఎడ్జ్ దాకా పెడతారు. అది మనము గ్లూ ఎంత గట్టిగా పెట్టి ఎంత స్టిక్ అయినా కానివ్వండి, బ్యాంగిల్కి గ్లాస్ బ్యాంగిల్స్కి థ్రెడ్ బ్యాంగిల్కి టచ్ అయినప్పుడు లేదు అంటే మన శారీస్ కానీ ఏదైనా రఫ్ అండ్ టఫ్గా ఏదైనా రఫ్గా తగిలినప్పుడు ఊడిపోయే ఛాన్సెస్లు అనేవి ఉంటాయండి. కాబట్టి అలా పెట్టుకోకుండా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఏంటంటే అవి చక్కగా థ్రెడ్ మీదనే కూర్చుండిపోతాయి అన్నమాట. ఇలా 1 బై 1 పెట్టేసుకోండి. కరెక్ట్గా థ్రెడ్ మీద ఉండేలాగా చూసుకుంటూ గ్లూ అనేది సరిపోకపోతే మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకోండి. ఇలా ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక మీతోటి మాట్లాడుతూ మీకు చిన్న టిప్స్ చెప్తూ ఈ డిజైన్ అయితే ఇంక ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా మనం తయారు చేసుకోవటానికి ఒక బ్యాంగిల్కి ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి. సింపుల్గానే తయారు చేసుకోవచ్చు అనమాట. అంత మనము కష్టమైంది అయితే కాదండి. చాలా సింపుల్గా ఫస్ట్ కాసు, అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనము ఇలా 8K అదే 6K సైజు కన్ఫ్యూజ్ అవుతుందండి ఊరికే. మనకి వచ్చేసి 6K సైజు ఐ షేప్ కుందన్స్ 3mm అనమాట. 4mm వద్దండి, 3mm అయితేనే మనకి లుక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా మధ్యలో ఇలా కొంచెము మనకి థ్రెడ్ కనిపించినట్లు అలా ఉంటేనే మనకి ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకొకటి మీరు B7000 తోటి అంటించుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఆగి
ఇవి కొంచెం అయితే ఆరాయండి. ఒక 5 మినిట్స్ గ్లూ అనేది కొంచెం గట్టి పడిన తర్వాత దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయాలనమాట. ఇలా గట్టిగా బాగా ఆరిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత గట్టిగా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మీకు థ్రెడ్‌కి, కుందన్‌కి ఈవెన్‌గా స్టిక్ అవుతుంది. ఏమైనా వంకరున్నాయా అనుకుంటే కూడా ఇప్పుడు మీరు సెర్చ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనము దోస గింజ బొట్టు పెట్టుకొని కింద చిన్న డాట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా బొట్టు డిజైన్ అనమాట. ఈ డిజైన్ వచ్చేసి మీకు బొట్టు డిజైన్ లాగా ఉంటుందండి. ఇక్కడ మనము 8K మనకి ఐ షేప్ పెట్టుకోకుండా మనకి డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు. తిలకం షేపు ఉంటాయి కదండీ! అవి కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్నా కూడా బావుంటుందండి. ఇలా మనకి బొట్టు డిజైన్ లాగా ఉంటుంది. చాలా బావుంటుంది. బ్రైడల్స్‌కి అయితే సూపర్ ఉంటదండి. హెవీగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ట్రై చేయడానికి చాలా బావుంటుందండి. మీరు థ్రెడ్ ర్యాపింగ్ రాకపోతే డైరెక్ట్‌గా మీరు గ్లాస్ బ్యాంగిల్స్ అంటించేసుకొని 3 బ్యాంగిల్స్ ఇలా 2 కట్ బ్యాంగిల్‌గా ప్రిపేర్ చేసుకొని దాని మీద కూడా ఇలా తయారు చేసుకున్నా కూడా బావుంటుందనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఇది కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలనమాట. చాలా బావుంటుందండి ఈ డిజైన్ వచ్చేసి. మనకి ఇది బొట్టు డిజైన్ అనమాట. కాసు బొట్టు డిజైన్ అండి ఇది. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇవి మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈవెన్‌గా స్టిక్ అవ్వాలి. కాసులనేవి పైకి లేవకుండా మంచిగా స్టిక్ అయిపోవాలనమాట. ఇలా ఉండాలండి. ఎటు నుంచి చూసినా నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి వీటిని పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే సింగిల్‌గా ఒకటి వేసుకున్నా బావుంటుంది. అలానే కాంబో సెట్ లాగా వేసుకున్నా కూడా బావుంటుందండి. ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి నేను మీకు సెట్ చేసి చూపిస్తాను. ఇలా మనకి ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలనేది కూడా నా ఛానల్‌లో పెట్టానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా. ఇలా వేసుకోవచ్చండి. లేదు అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా చూపిస్తాను. ఇలా కూడా వేసుకోవచ్చనమాట. మీ ఇష్టం అండి. ఎలానైనా వేసుకోవచ్చు. ఒక 4 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే మనము నెంబర్ ఆఫ్ డిజైన్ లాగా ప్యారప్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే మనము గ్లాస్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా ప్యారప్ చేసి చూపిస్తాను. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలానైనా వేసుకోవచ్చు. మీకు రెయిన్ డ్రాప్‌తో బాగున్నాయా? ఇలా బాగున్నాయా? అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సింపుల్‌గా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకొకటి నాకు ఈ 4 బ్యాంగిల్స్‌కి కాసులు వచ్చేసి తులన్నర పట్టాయండి. అలానే కుందన్స్ వచ్చేసేమో ఒక 6 గ్రామ్స్ పట్టాయి. మనకి రౌండ్ అయితే మనకి ఐ షేప్ అయితే మొత్తం కూడా 6 గ్రామ్స్ పట్టాయన్నమాట. టోటల్ మనకి వచ్చేసి కాసులు తులన్నర, కుందన్స్ వచ్చేసి 6 గ్రామ్స్ పట్టాయన్నమాట. అంతకంటే ఎక్కువైతే పట్టలేదండి. ఇలా ఉన్నాయన్నమాట లుక్ వచ్చేసి. చూసారు కదా! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.